యాక్చువల్‌గా నేను మామూలుగా ఏదైనా థాట్ ఒకటి రిలీజ్ చేసేటప్పుడు పాజిటివ్‌గా అనుకుంటున్నాను. నిన్న నేనొక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాల్సొచ్చింది. అది నేను ఒక్కదాన్ని జర్నీ చేసి వెళ్ళాలనమాట. నిన్న ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు నేను మార్నింగ్ షార్ప్ ఏ టైంకెళ్ళాలి, నేనెలా జర్నీ చేయాలి, ఎంత కంఫర్ట్‌గా ఎళ్ళాలి, అక్కడ నాకంతా పాజిటివ్‌గా ఉండాలి. మళ్ళీ నేను సేఫ్, సెక్యూర్, ప్రొటెక్టెడ్‌గా ఇంటికి రావాలి అని రామ్‌తాకి నైట్ చెప్పేసి పడుకున్నాను. ఓహ్! మార్నింగ్ మార్నింగ్ మీ క్లాస్ అయ్యాక షార్ప్ 7కి నేను స్టార్ట్ అయిపోయాను. నేను ఏదైతే మేనిఫెస్ట్ చేసుకుని వెళ్ళానో అలాగే వెళ్ళి నాకు అక్కడ సీటింగ్ కూడా అక్కడ వెళ్ళే దాంట్లో బస్సులో జర్నీకి నాకు కంఫర్ట్‌గా ఉండాలి. నేను చాలా ప్లెజెంట్‌గా, హ్యాపీగా ఎళ్లి రావాలి. అక్కడికి వెళ్ళాక మా వాళ్ళందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. నాకంతా పాజిటివ్‌గా జరగాలి అనుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో 100% అలాగే జరిగింది. మళ్ళీ సేఫ్ అండ్ సెక్యూర్‌గా నైట్ 7 కల్లా ఇంటికొచ్చేసాను మ్యామ్. మళ్ళీ నైట్ సూపర్. అంతాకి థాంక్ యూ చెప్పి మళ్ళీ 1 ఆర్ 2 టైమ్స్ హోపనోపోనో చేసుకొని పడుకున్నాననమాట. సెక్షన్ ఇవి 1 డే కూడా లేట్ అవ్వకూడదు. షార్ప్ మీరు రాకముందే నేను రెడీగా కూర్చోవాలి అని అదొకటి పెట్టుకున్నాను. అది కూడా అలాగే జరిగింది మ్యామ్. యెస్. డే క్రియేషన్ దిస్ ఈజ్ వాట్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. మీరు ఏదన్నా పనికెళ్ళాలి, ఫంక్షన్‌కెళ్ళాలంటే మీరే డిసైడ్ చేసి ఆ డేని ఎలా ఉండాలో మీరు క్రియేట్ చేసేసుకోండి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్‌మెంట్ అవ్వరు. ఓకే. దట్స్ గ్రేట్ అండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యామ్. థాంక్ యూ యాహ్! మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ.